హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాలయ్య బాబు గారి 110వ చిత్రం ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు. ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతున్నారనమాట ఎన్బీకే 110 చిత్రాన్ని తెరకెక్కించడానికి. ఓ పక్క బోయపాటి గారు మేము త్వరలోనే అనౌన్స్ చేస్తాం మూవీ, సబ్జెక్ట్ అంతా అయిపోయింది, కాస్త పాలిటిక్స్ ఉండడం వల్ల డిలే చేసాం అనౌన్స్మెంట్ అంటూ ఆయన ప్రకటించారు. మరోపక్క హరీష్ శంకర్ గారు లేదు నేను కూడా రెడీగా ఉన్నాను, బాబు ఓకే అంటే స్టార్ట్ చేయడమే అంటూ ఆయన కూడా రెడీగా ఉన్నారు. సో మరి ఈ ఇద్దరిలో ఎవరికి బాలయ్య బాబు గారు ముందు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు అన్న దానిపై ఒకసారి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం ఛాన్సెస్ మాత్రం బాలయ్య బాబు గారి బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చే సినిమాకే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానివ్వండి, వీళ్ళ ట్రాక్ రికార్డ్ అవనివ్వండి, ఆల్రెడీ ఈ మూవీ మనకు ఉగాది రోజునే ప్రకటించాల్సినటువంటి సందర్భం అయితే ఉన్నింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా చాలా గ్రాండ్గా ఈ మూవీని ప్లాన్ చేయబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. అండ్ అది కూడా అఖండ 2 అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ హరీష్ శంకర్ గారితో కూడా ఒకవేళ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 3 monthsలో మూవీ ఫినిష్ చేసేటట్టయితే హరీష్ శంకర్ గారితో కూడా మూవీ చేసి దాన్ని సంక్రాంతి బరిలో నిలపాలనేది కూడా ఒక ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఏం చేస్తారో అనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ ఎన్బీకే 109 షూట్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి అది ఇంకో జూలై ఆర్ ఆగస్ట్ వరకు ఆ మూవీని షూట్ జరిగే అవకాశం అయితే ఉంది. మరి సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ మూవీ దసరా దీపావళికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎన్బీకే 109. అండ్ ఆ తర్వాత బాలయ్య బాబు గారు మరి ఆ 3-4 monthsలో హరీష్ శంకర్ గారి మూవీ ఫినిష్ చేస్తారా, లేదా ఒక 6 months షూట్ కోసం కేటాయించి అఖండ 2 చేస్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.